నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. 25 సీట్లు కూడా బీజేపీవే. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. ఎందుకంటే మరొక్కసారి చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసి, వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, గెలుక్కుంటే వచ్చేదాన్ని. బయటకు వచ్చినటువంటి వ్యక్తులం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక అసమర్థ ప్రధాని. చాలా దుర్మార్గమైన కామెంట్. మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాము. విమానంలో ఉన్నోళ్ళంతా ఎగురుతున్నామని అనుకుంటారమ్మా, కానీ నిజానికి విమానం మాత్రమే ఎగురుతుంది, మనం కూర్చుంటాం అంతే. అలాగే ఏజ్ లో అన్ని తెలిసి అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తి కూర్చోబెట్టి కేంద్రం మెడలు ఉంచుతాడంట. వదిలే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నా మాటినన్నయ్య. కేంద్రం మెడల్ అంటే ఎవరు? నరేంద్ర మోడీ. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. నరేంద్ర మోదీ గారితో మాట్లాడగలవా? తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూడదు. సోనియా గాంధీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు, రాష్ట్ర విభజన అప్పుడు టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదు. ప్లే కార్డ్ పట్టుకోవడానికి నువ్వు దాక్కొని ఏమిటండి మీరు మాట్లాడేది? ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. అంత పిరుకోడివి, నీకు ఒక దమ్ము ధైర్యం. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఏం చేద్దామంటావు మరి? చెప్తాడన్నా. చెప్పు. రెడీగా ఉండండి. అంత ధైర్యం ఉందా మీకు? లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద నుంచి చూస్తున్నారా వాడు చేస్తాను, వాడు బిల్డప్. ఈ రోజు వరకు కూడా చిన్నాన విషయంలో న్యాయం ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. సెకండ్ సెటప్. దీనికి మీరు ఏమంటారు సార్? నాకేం కనపట్టలేదు. బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి సందర్భాల్లో మేము ఇస్తామని తక్కువగా తోచాను అమ్మా. నిన్ను ఈ దేశానికి కాదమ్మా, శత్రు దేశానికి ఆర్థిక తెరచాటును చెప్పలేదు. ఓటేయండి. కష్టాల్లో ఉండి డబ్బు ఎక్కువ ఇచ్చేవాళ్ళిస్తే నేను వద్దని నేను చెప్ప బహిరంగంగానే చెప్పాము, ఇప్పుడు బహిరంగానే చెప్తాము. తక్కువ మనం ఎలా చెప్తాం? ఆలోచించాల్సిందే. సరే ఆలోచించి. పోలవరం రాకుండా చేసావు ప్రజలకి. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావేనా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావు ప్రజలకు. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. అంబేద్కర్ విదేశీ విద్యను ఆపేశావు. దళితులకి ఈ 2 వారాల పాటు ఓ ఈనాడు చదవద్దండి, ఓ ఆంధ్రజ్యోతి టీవీ చూడొద్దండి. 15 ఏళ్ల అమర్నాథ్ ని పెట్రోల్ పోసి చెరుకు తోటలో నాయకులు తగలబెట్టేస్తే ప్రాబ్లం చెప్పు. మా నాన్న ఆటో డ్రైవర్ సార్, మా అమ్మ బీడీలు చేస్తుంది సార్. ఈసారి బర్త్డే మీరే బట్టలు సార్. దళిత డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగినందుకు పిచ్చోని చేసి చంపితే అది ప్రజలకి. ఏం చెప్పినావు? ప్రాబ్లం. అయ్యి బాబు, ఉత్తరాంధ్రలో 35 సీట్లున్నాయి. మనకి డ్రైవర్ ని డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే దళిత మండదా అక్క ఆటోమేటిక్లీ డబ్బులన్నీ పడిపోతాయి. ఆ తర్వాత ఏం చూసినా మీరు పర్వాలేదు.
ముప్పై సీట్లు కూడా డంకా కొట్టి ఎన్డీఏ గెలుస్తున్నా. 30,000 మంది మహిళలు అదృశ్యమైతే మండదా అక్క. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. పాటేసుకో నేను బాగలేను సారీగమ సారీగమ దాని సా. మీరే వీళ్ళందరూ అనుకుంటారు ఈ సంబరాలు రాంబాబు ఉంటాడు అక్కడ. నాకు బొచ్చు బాగా రావాలి. నా ప్రాణ స్నేహితుడు ఏడి రే బుజ్జే. ఏమయ్యా సంబరాలు రాంబాబు? నా రాజా ఏంట్రా బుజ్జే నా గాడు రాజా నా మాసు మహారా. అవును అవునవును అవునవును మీరన్నది నిజమే. నువ్వు మనిషివేనా? దేవుడు పూజ చేసి మనిషికి పూజ చేస్తావా? ఏరా మళ్ళీ 175కి 175 నాకు వస్తాయి అంటున్నాడు. వస్తే బాగా నిలబడమనండి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఓడియన్ థియేటర్ దగ్గర చీవుడు ముక్కు చిప్పిరి చుట్టుతో ఉన్న 6 ఏళ్ల కుర్రోడు దొరికితే పెంచుకుంటావారా? చీచి, నేనేదో పెంచుకుంటాను. స్పీచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా స్పీచ్ ఏమిటంటే వామప్ కాదు, అందరు కింద పడ్డారు. కూర్చో. అరే కూర్చో. ఇటు భర్తల భాస్కరు, ఇటు పేరు ముందు ప్రసాద్ గారు, మొక్కల ఫేసు ఈడేమనుకోవచ్చు. అరే బుజ్జే ఒక మ్యాచ్ గెలవాలంటే కోచ్ స్పీచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా స్పీచ్ ఏంటంటే అది ఏం పేరు ఆటకు రమ్మంటాడు రండా. అవునవును మీరన్నది నిజమేను. రాంబాబు సంబరాల రాంబాబే. మా అమ్మ ఇప్పుడు చెప్తుంటుందండి, బబ్లీ మా అమ్మ. ఓ పని చేయండి శాస్త్రి గారు, మీరు ఉద్యోగం మానేసి మీ బబ్లీ మామతో కలిసి జాతకాలు చెప్పు బతికే. టీడీపీని నమ్ముకుంటే విద్యార్థులు జైల్లోకి వెళ్తారు. వరల్డ్ లో టర్కిష్ ఉమెన్ ఆర్ ద బెస్ట్ అంటారు. వాళ్ళతోటి బాడీ మసాజ్ మాత్రం మిస్ కాకూడదు. మనం ఇక్కడికి వచ్చింది బంటి గారిని పట్టుకోవడానికి, బాడీ మసాజ్లు చేయించుకోవడానికి. సంబరాల రాంబాబే అప్పటి రాంబాబు సంబరాల రాంబాబే. ప్రగతిని పవన్ కళ్యాణ్ నమ్మితే విద్యార్థులు సినిమా రిలీజులకు వెళ్తారు. శ్రామికుడు ప్రజలను కాచే సైనికుడు. కానీ జగనన్నని నమ్ముకుంటే అజయ్ గారు మీరు అలా తీసి పారేసినట్టు మాట్లాడకండి. ప్రాపర్ పబ్లిసిటీ లేక మా మామ లైవ్ లోకి రాలేదు కానీ పుట్టపతి సేవ రేంజ్ అండి. ఒకసారి చెప్పించుకుంటే తెలుస్తుంది. సరే సార్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.